హాయ్ అండి, నేను ఈరోజు ఎంబ్రాయిడరీ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ క్లాత్ 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. మెజర్మెంట్ బ్లౌజ్ మనం తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఈ బొద్దు అయితే ఏదైతే ఉందో అది ఈ పై వైపు కింద వైపు ఉండే విధంగా చూసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా హాఫ్ వరకు ఫోల్డ్ చేసేసేయాలి. ఎంత అంటే మన బ్లౌజ్ విడ్త్ లెంత్ ఎంత ఉందో అంతవరకు మర్చుకోవాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని రివర్స్లో తీసేసుకొని చూడండి, ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఇట్లా మర్చుకొని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకొని ఇక్కడ మనం నెక్ విడ్త్ చూసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మనం ఈ క్లాత్ మీద మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ఈ విధంగా పెట్టేసి చూసారా, ఇక్కడ వరకు మర్చుకున్నాను. ఇది మనకు సరిపోయింది. చూడండి, ఇంత సరిపోద్ది. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇంకా అక్కడ ఉంది కదా, అది ఫుల్ హ్యాండ్స్కి సరిపోద్ది. ఎల్బో హ్యాండ్స్కి ఆ ప్లేస్ సరిపోతుందండి. సో ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కార్నర్ మీద ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూసారా, ఈ చివరిన ఒక మార్క్, ఇక్కడ కప్ పైన ఒక మార్క్, ఇక్కడ పైన ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్, ఈ విధంగా చేసేసుకోవాలండి. చేసుకొని ఇక్కడ మనకు ఈ విడ్త్ ఎంత ఉందో ఈ విధంగా తెలుస్తుంది. మనం ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఈ విధంగా తెలుస్తూ ఉంటుందండి. ఇది బ్యాక్ నెక్ 1 సైడ్ డ్రా చేసుకున్నాము. మీరు అదర్ సైడ్ కూడా కావాలి అంటే ఫోల్డ్ చేసేసుకొని ప్రింట్ ఇట్లా కొట్టేసుకోవచ్చు. సో అవసరం లేదు, నాకైతే ఈ విధంగానే డ్రా చేసుకొని డైరెక్ట్ ఫ్రేమ్ ఎక్కించేస్తాను. ఇక్కడ ఈ లెంత్ అనేసి ఎంత ఉందో చూసుకుందాం. నెక్ లెంత్ అనేది ఏ విధంగా ఎంత ఉందో చూసుకుందాం. ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు చూడండి 24 ఉంది. 24 సెంటీమీటర్స్. మనం సెంటీమీటర్స్లో ఎందుకు చూస్తున్నాను నేను అంటే, మన గ్రాఫ్లో ఏ విధంగా ఉంటుంది బాక్సెస్, ఇది గ్రాఫ్ కదండి, ఈ విధంగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్లో అది దాంట్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి 1 బాక్స్ సైజ్ తీసుకోండి 1 సెంటీమీటర్స్. ఇక్కడ నుండి 24 సెంటీమీటర్స్ వచ్చే వరకు, అంటే ఇక్కడ నుండి 24 తీసుకున్నాం కదా, 24 సెంటీమీటర్స్ మనం ఇక్కడ కౌంట్ చేసేసుకొని ఫ్రేమ్లో ఆ విధంగానే సెట్ చేసి పెట్టాలండి. సో 24 సెంటీమీటర్స్. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఫ్రంట్ తీసుకుందామండి. ఫ్రంట్ ఈ చివరిలో ఫ్రంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా సేమ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందనేసి, సో ఇక్కడ 18 సెంటీమీటర్స్ అంటే 7 ఇంచెస్ ఉంది, 18 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ వరకు 18 సెంటీమీటర్స్. మనం బాక్సెస్ కౌంట్ చేసుకుంటాం కాబట్టి సెంటీమీటర్స్లో తీసుకోవాలండి. ఇటు బ్యాక్ ఫ్రంట్ టైప్ ఉంది. ఇప్పుడు హ్యాండ్స్కి పెద్ద మార్కింగ్ ఏం అవసరం లేదండి, చాలా సింపుల్. అందరూ పెద్ద మార్కింగ్ చేసుకుంటారు, ఇలా డ్రా చేస్తారు, హ్యాండ్ షేప్ ఇలా డ్రా చేస్తారు. ఇదంతా అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తము క్లాత్ కదా, ఇది మిడిల్ పార్ట్. యాక్చువల్ మిడిల్లో మలిసి పెడతారు మనకి క్లాత్ అమ్మేవాళ్ళు. ఇది మిడిల్ పార్ట్ కదా, ఈ మిడిల్ పార్ట్ నుండి ఇది ఈ మిడిల్ పార్ట్ నుండి ఇటు హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇది ఉందో ఇక్కడ డ్రా చేసుకోండి ఒక మార్క్ 1. ఇటు కూడా అదేవిధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని
సెంటర్ ఈ విధంగా. సో ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇటొక హ్యాండ్ వస్తుందండి. దీనికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ మనం హ్యాండ్స్ ఈ విధంగా పెడతాం కదండి. ఫ్రేమ్ ఈ విధంగా సెట్ చేసినప్పుడు ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ సిస్టంలో సేవ్ చేసుకుంటాం డిజైన్ కాబట్టి ఇక్కడ డ్రా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ మిడిల్లో మనం లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ని ఈ విధంగా ఇక్కడ ఇటు క్లాత్ అటాచ్ చేసుకోవాలండి. చివర్లో ఉంటుంది కాబట్టి ఈ మార్కింగ్ అనేది ఇక్కడ చూసారా, ఇక్కడ మిడిల్ లైన్ ఉంది చూసారా, దానికి కరెక్ట్ మిడిల్ లైన్లో ఉండే విధంగా చూసుకొని మనం చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. ఎటు పోదు, పైకి కిందికి జరగడం లాంటివి జరగదు. ఈ మిడిల్ లైన్ అనేది ఈ గ్రాఫ్లో ఉన్న మిడిల్ లైన్కి సేమ్ కరెక్ట్ వచ్చే విధంగా మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మనకి చివర్లో రావాలంటే అటు క్లాత్ ఇటు క్లాత్ చేయితో అయినా కుట్టుకోవచ్చు, మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. హ్యాండ్స్ అయితే చాలా ఈజీ అండి. నెక్ పార్ట్ అంటే ఇది ఫ్రంట్ చూపిస్తాను, ఇది బ్యాక్ అండి. నేను ఏ విధంగా తీసుకున్నానంటే బ్యాక్ ఇక్కడ ఫోల్డ్ చేసి వన్ సైడ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోకపోయినా పర్లేదండి. ట్రీ చేసుకున్నాను కదా, ఫ్రేమ్లో ఈ విధంగా పెడతాం కదా. ఒకవేళ సింగిల్ ఫ్రేమ్లో వచ్చేదైతే ఈ విధంగా ఇట్ ఆఫ్ మిడిల్ లైన్లో ఈ లైన్ సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. లేదు సింగిల్ ఫ్రేమ్లో రాదు, హాఫ్ పార్ట్స్ పెట్టాలి అంటే ఈ మిడిల్ పార్ట్ అనేది ఏమవుతుందో మనం ఫస్ట్ వన్ సైడ్ పెడతాం కదండి. ఈ వచ్చిన కార్నర్ ఈ చివర్లో ఎన్ని లైన్స్ తర్వాత ఉందని చూసుకొని ఈ లైన్ అనేది అక్కడ పెట్టేసుకోవాలి. సపోజ్ 3 లైన్స్ తర్వాత ఉందనుకోండి ఇటు నుండి, సో 3 లైన్స్ తర్వాత ఈ లైన్ అనేది పెట్టేసుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాం అనుకుంటే సరిపోద్ది. మొత్తం డ్రా చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఈ విధంగా చేసేయాలి. చాలా సింపుల్. అసలు నేను 2 సెకండ్స్లో మార్కింగ్ మొత్తం అయిపోతుంది. మార్కింగ్ కోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా 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 ఈజీ. మనం ఫ్రంట్ చాలా కష్టపడుతూ ఉంటారు, ఫ్రంట్ ఏ విధంగా వేయాలని. నేను ఇక్కడ దీనిపైనే ఇక్కడ ఫ్రంట్ తీసుకున్నాను కదా, ఈ విధంగా ఫ్రంట్ తీసుకున్నాను కదా. ఇట్లా క్రాస్ చేసేసి బ్లౌజ్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఫ్రంట్ వచ్చింది కదా, ఈ విధంగా తీసేసుకొని ఫ్రేమ్ డైరెక్ట్ స్ట్రైట్గా పెడతాను. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా చూసేసుకొని నేను ఫ్రేమ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టేస్తాను. డిజైన్ని క్రాస్ చేసుకున్నాను, ఇక్కడ రొటేట్ చేసుకుంటాను. ఇక్కడ ఎన్ని లైన్స్ దగ్గర ఉంది, ఏ విధంగా రొటేట్ ఉంది అనేసి నేను డిజైన్లో రొటేట్ చేసుకుంటాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనము క్లాత్ని ఇట్లా సైడ్కి క్రాస్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పెడితే ఏంటంటే మనకి ఈ క్లాత్ అనేది ముడతలు రావటము, లూజ్గా ఉండటం జరుగుద్ది. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా నీట్గా వస్తూ ఉంటుంది క్లాత్ అనేది. చూడండి ఈ విధంగా. ఇది ఫ్రేమ్ అనుకోండి, కింద ఫ్రేమ్ ఉంటుంది, పైన గ్రాఫ్ ఇది పెట్టాను. నేను ఈ విధంగా ఫ్రేమ్ పెట్టేసుకుంటాను. స్ట్రైట్గా పెట్టేసుకొని నేను డిజైన్ అనేది క్రాస్ చేసుకుంటాను, రొటేట్ చేసుకుంటాను. 10 degrees 20 degrees 30 degrees మ్యాక్సిమం 30 degrees క్రాస్ చేసేస్తాను. ఇంకా నాకు ఈ డిజైన్తో కూడా ఈ మార్కింగ్ కూడా సంబంధం ఉండదు, అవసరం లేదు. అది చేస్తాను. చాలా ఈజీ అండి మార్కింగ్ అనేది. నాకైతే 2 secondsలో అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.